నమస్కారం. వెలుగొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. వినుకొండలో భారీ తిరంగ ర్యాలీ. ఆపరేషన్ సింధూర్ భారతదేశం సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిందన్న ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. వినుకొండలోని రెడ్డినగర్ లో మృతి చెందిన మహిళా వివరాలు వెల్లడించిన పట్టణ సిఐ శోభన్ బాబు. మృతురాలు బొల్లాపల్లి మండలం చోళాయపాలెంకు చెందిన సుభాషిణిగా గుర్తింపు. మే 31వ తేదీన జూనియర్ కాలేజీలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్న ప్రభుత్వ చీఫ్ విప్. పహల్గా ఉగ్రదాడికి ప్రతీకారంగా సైనిక బలాలు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ భారతదేశం సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిందని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. సైనికులను అభినందిస్తూ శుక్రవారం వినుకొండలో భారీగా తిరంగ ర్యాలీ నిర్వహించారు. భారతీయ సమైక్యత సమగ్రతను చాటేలా గీతాలు ఆలపించారు. భారత్ మాతాకి జై, జై హింద్, వందే మాతరం వంటి నినాదాలు అంతటా మారుమోగాయి. ఈ సందర్భంగా మాట్లాడిన చీఫ్ విప్ జీవి ఆంజనేయులు శత్రు దేశంపై ప్రాణాలు లెక్క చేయకుండా పోరాడిన వీర జవాన్లకు సెల్యూట్ చేస్తున్నామన్నారు. ఈ పోరాటంలో అమరుడైన వీర జవాన్ మురళీ నాయక్ కు జోహార్లు అర్పిస్తున్నామన్నారు. మురళీ నాయక్ కుటుంబానికి సీఎం చంద్రబాబు ప్రభుత్వం కూడా అండగా నిలబడిందని 50 లక్షల నగదుతో పాటు 5 ఎకరాల భూమి ప్రకటించిందన్నారు. సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆపరేషన్ సింధూర్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించి దేశానికి అండగా నిలబడ్డారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులతో పాటు జీడీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, విద్యార్థులు, యువత, కూటమి నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్ ప్రధానమంత్రి మోడీ గారు తీవ్రవాదుల మీద ప్రకటించినటువంటి యుద్ధం. పహల్గామ్ లో అమాయకుల్ని బలిగొన్నారు, అన్యాయంగా ప్రాణాలు తీశారు. దానికి ప్రతీకారంగా తీవ్రవాదులకి గుణపాఠం చెప్పినటువంటి ప్రధానమంత్రి మోడీ గారికి ఈ ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసినటువంటి సైన్యానికి, వివిధ దళాధిపతులకు, భారత సైన్యాధిపతులకి హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా భారతదేశ సత్తా ఏంటో ప్రపంచానికి తెలియజేశారు. టెక్నాలజీలోను అత్యాధునిక ఆయుధాలు ఉపయోగించడంలోను, శత్రు స్థావరాలని మట్టుపెట్టడంలో భారత సాటి ప్రపంచంలో అని చెప్పి ఈరోజు సాటి చెప్పింది భారత సైన్యం. భారత సైన్యాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. ప్రాణాల సైతం లెక్క చేయకుండా వీరోచితంగా మరి పోరాడినటువంటి ఈ సింధూర్ ఆపరేషన్ కి, భారత సైనికులకి, వీర జవాన్లకి ఈరోజు సెల్యూట్ చేస్తా ఉన్నా. అలాగే ఈ పోరాటంలో ప్రాణాలు అర్పించినటువంటి వీర జవాన్ మురళీ నాయక్ వీరమరణం చెందాడు. వారికి జోహార్లు అర్పిస్తున్నాను. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ ఆపరేషన్ సింధూర్ కి పూర్తి మద్దతు ప్రకటించి దేశానికి అండగా నిలబడ్డారు. 145 కోట్లు భారత జాతి, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరూ కూడా మతాలకు అతీతంగా భారతదేశానికి అండగా మేమందరం ఒక్కటే అని సమైక్యత సాటి చెప్పినటువంటి అందరికీ హృదయపూర్వక అభినందనలు. ఈ యాత్రలో కులాల మతాలకు అతీతంగా అందరూ పాల్గొనడం విశేషం. ముస్లిం సోదరులు, క్రిస్టియన్ సోదరులు అందరూ కూడా, హిందువులు అందరూ కూడా మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా మేము భారతీయులందరం మేము ఒక్కటే అని చెప్పేసి చాటి చెప్పారు. భారతదేశం ఎప్పుడు ఈ తీవ్రవాదాన్ని తుదముట్టిస్తుంది. ఈ వారం మీద పోరాటం భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది. తీవ్రవాదాన్ని సర్వనాశనం చేసి భారత జాతి సమైక్యతను, భారతదేశం సమగ్ర అభివృద్ధిని, సమగ్రతను, ఐకమత్యతను చాటి చెప్తుంది అని చెప్పి తెలియజేస్తూ, ఇది విషయంలో సైనికులకి ఎప్పుడు పూర్తి అండదండలుగా ఉంటాము, సమైక్యతను కాపాడుకుంటామని ఈ తిరంగ యాత్ర ద్వారా భారత సైనికుల యొక్క ధైర్యాన్ని అభినందిస్తూ, దీని ద్వారా మా ఐకమత్యాన్ని ప్రదర్శిస్తూ, భారత సైనికుల వెనకాల మేమందరం ఉన్నాం అని దేశభక్తిని చాటి చెప్తున్నాము. భారత సైన్యంలో మేము ఒకరుగా ముందుంటాము, భారత సైన్యానికి మా సహకారం అందిస్తాము, దేశ ఐక్యతకి మేమందరం ముందుంటామని చెప్పేసి చంద్రబాబు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, నారా లోకేష్ గారి నాయకత్వంలో, బీజేపీ, జనసేన, తెలుగుదేశం, ఎన్డీఏ ఐక్యతతో దేశానికి అన్ని పార్టీలు, అన్ని కులాలు కలిసి ఈరోజు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈ యాత్రలో, తిరంగ యాత్రలో పాల్గొని అందరికి కూడా
అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఎన్డీఏ ప్రభుత్వం 50 లక్షల రూపాయలు రివార్డు ప్రకటించడం, 5 ఎకరాల భూమిని ప్రకటించడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రత్యేకంగా 25 లక్షల రూపాయలు మరి ప్రకటించడాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ వీర జవాన్లకు ఎప్పుడు దేశం కొండంత అండగా ఉంటుందని వాళ్ళ ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగం మురళి ప్రకటించడం ఎంతో అభినందనీయం అని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమంలో వీర జవాన్లకి ఈ రోజు ఆపరేషన్ సింధూర్ కి అభినందనలు తెలియజేస్తూ ఈ రోజు జరిపినటువంటి తిరంగా యాత్రలో పాల్గొన్న అందరికీ మరొకసారి పేరు పేరు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. పాకిస్తాన్ మీద చేస్తున్నటువంటి దాడికి మద్దతుగా మనం అందరం కూడా ఈ రోజున మన ప్రభుత్వ చీఫ్ మన గౌరవ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో ఈ తిరంగా యాత్రలో పాల్గొన్నటువంటి జనసేన నాయకులకి, బీజేపీ నాయకులకి, మహిళా మనులకి, వచ్చినటువంటి కార్యకర్తలందరూ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఒకటే మనవి చేస్తున్నాం. 145 కోట్ల మంది ప్రజలందరూ కూడా ఒకే తాటి మీద ఈ రోజున భారతదేశంలో నిలబడ్డారంటే అది దేశభక్తి. అదేవిధంగా మొట్టమొదటి నుంచి కూడా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఈ దేశం ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన దేశంగా పోతున్నటువంటి ఈ పరిస్థితుల్లో పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్ అస్థిరంతో ఉన్నటువంటి ఆ పాకిస్తాన్ ప్రభుత్వం కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు కానీ ఈ భారతదేశాన్ని అస్థిరపరచాలని ఒక దురుద్దేశంతో చేసినటువంటి దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టినటువంటి భారత సైనికులకి, త్రివిధ దళాధిపతులకి, అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి, దానికి పూర్తి మద్దతు ప్రకటించినటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా మనందరం కూడా ఐకమత్యంగా ఉంటూ వారి నాయకత్వాన్ని బలపరుస్తూ ముందుకెళ్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి నాయకులకి, మన ఎమ్మెల్యే గారికి అందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. వినుకొండలోని రెడ్డినగర్ లో మృతి చెందిన మహిళా వివరాలు లభ్యమైనట్లు సిఐ శోభన్ బాబు తెలిపారు. మృతురాలు బొల్లాపల్లి మండలం షోడాయపాలెంకు చెందిన సుభాషినిగా గుర్తించారు. ఆమె కుటుంబ కలహాల నేపథ్యంలో విడిగా ఉంటుందన్నారు. సుభాషిని గృహంలో మృతి చెంది వాసన రావడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వినుకొండ మండలం మందుగుల కొత్తపాలెం వద్ద గుండ్లకమ్మ నదిపై నిర్మాణంలో ఉన్న వంతెన పనులను ప్రభుత్వ చీఫ్ విప్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన వంతెన నిర్మాణ పనుల పురోగతిని, నాణ్యతను క్షుణ్ణంగా పరిశీలించారు. ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడి పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వంతెన నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈ వంతెన అందుగుల కొత్తపాలెం పరిసర ప్రాంతాల ప్రజలకు రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుందని, ముఖ్యంగా వర్షాకాలంలో గుండ్లకమ్మ నది ఉధృతి కారణంగా తలెత్తే ఇబ్బందులను నివారిస్తుందని చీఫ్ విప్ జీవి అన్నారు. వంతెన నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నం నెరవేరుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జీడీసీసీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. 16,25,00,000తోటి ఈ బ్రిడ్జి నిర్మాణంతో ముందుకెళ్తున్నాం, ఇంక్లూడింగ్ మెయింటెనెన్స్. రానున్న 5 సంవత్సరాలు కూడా మెయింటెనెన్స్ బాధ్యత కాంట్రాక్టర్ మీదే అప్పచెప్పడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో, చంద్రబాబు గారి ప్రభుత్వంలో క్వాలిటీ ప్రమాణాలు చాలా ఇంపార్టెంట్. బ్రిడ్జి కట్టినటువంటి కాంట్రాక్టరే 5 సంవత్సరాలు మెయింటెనెన్స్ కూడా చేసే విధంగా దీంట్లో నియమ నిబంధనలు పెట్టడం జరిగింది. ఈ బ్రిడ్జి త్వరితగతిన పూర్తి చేయడానికి వచ్చే ఫిబ్రవరి కల్లా ఈ బ్రిడ్జి పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోమని చెప్పేసి అధికారులను కోరడం జరిగింది. ఈ బ్రిడ్జి పూర్తవడం వలన రాయలసీమలకి, ఇటు ఒంగోలు పోవడానికి, ప్రకాశం జిల్లా పోవడానికి ఇది ఒక షార్ట్ కట్ రూట్ అవుతుంది. అట్లాగే ఒంగోలు నుండి రాయలసీమ వెళ్ళటానికి ఈ బ్రిడ్జిని ఉపయోగించుకోవడం వలన చాలా డిస్టెన్స్ తగ్గుతుంది. అలాగే మనకి వినుకొండ మండలం, నూజెండ్ల మండలం మధ్య ఈ బ్రిడ్జ్ ఉన్నందువలన మంచి అవినాభావ సంబంధాలు, ట్రాన్స్పోర్ట్ పెరగడానికి బ్రహ్మాండమైనటువంటి అవకాశం ఉంది ఈ బ్రిడ్జి నిర్మాణం. సో ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి అవడం వలన శీతాకాలం ద్వారా మన రైనీ సీజన్ లో గుళ్ళకమ్మ వాగు ఉన్నప్పుడు ప్రయాణానికి బాగా ఇబ్బందిగా ఉంది. అందుగుల కొత్తపాడు నుండి ఇటు పాతకోట నాగిరెడ్డిపల్లి, ఇటు పడమటిపల్లెలకు వెళ్ళటానికి వేసవిలో కుదురుతుంది, కానీ మిగిలిన టైంలో వెళ్ళటానికి ఈ గుండ్లకమ్మ వాగు అడ్డం వచ్చినందువలన రవాణా సౌకర్యాలు మొత్తం కూడా స్తంభించిపోతా ఉన్నాయి. ఈ బ్రిడ్జి పూర్తయినందువలన చాలా డిస్టెన్స్ తగ్గిపోతుంది. దీనివల్ల ప్రజలకు అనేక గ్రామాలకు వెళ్ళటానికి, ప్రకాశం జిల్లాకి వెళ్ళటానికి ఈ బ్రిడ్జి ఎంతగానో ఉపయోగపడుతుంది. అట్లాగే నాణ్యతా ప్రమాణాలతో ఇది పూర్తి చేస్తున్నాం. ఇక్కడ అందుగులపాడు, కొత్త నాగిరెడ్డిపల్లి దగ్గర ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తా ఉన్నాము. ఫిబ్రవరి కల్లా ఇది పూర్తి అవుతుంది. అట్లాగే ఇంకో బ్రిడ్జి గోకర్ణకొండ దగ్గర, గోకర్ణకొండ పువ్వాడ మధ్య ఇదే విధంగా గుళ్ళకమ్మ వాగు మీద పెద్ద బ్రిడ్జి నిర్మాణం చేస్తున్నాం. అది కూడా
రేపు జూన్ కల్లా దాన్ని కూడా పూర్తి చేయాలని చెప్పేసి అధికారులు కోరడం జరిగింది. దానివల్ల అక్కడ కూడా మన వినుకొండ నియోజకవర్గానికి ప్రకాశం జిల్లాకి వెళ్ళటానికి దానివల్ల చాలా గ్రామాలకి సుమారు 15-20 గ్రామాలకి రాకపోకలు బాగా పెరుగుతాయి. అక్కడ నుండి నేషనల్ హైవేకి వెళ్ళడానికి కూడా దగ్గర అవుతుంది. దీనివల్ల ప్రజా ప్రయోజనాలు చాలా ఉన్నాయి. అలాగే రైతాంగానికి కూడా మార్కెట్ యార్డులకు వెళ్ళటానికి కానీ ఇంకోటి పండిన పంటను తీసుకెళ్ళడానికి ఈ బ్రిడ్జిలు ఎంతగానో రైతాంగానికి ఉపయోగపడే విధంగా, అట్లాగే అంటే రవాణా డిస్టెన్స్ తగ్గినందువలన పెట్రోల్ డీజిల్ ఖర్చు కూడా ఆదా అవుతుంది. ఈ బ్రిడ్జి వలన బహుళ ప్రయోజనాలు ఉంది. చంద్రబాబు నాయుడు గారు నిధులు విడుదల చేసి రాష్ట్ర ప్రభుత్వం నుండి ఇవ్వాల్సినటువంటి కంట్రిబ్యూషన్ కూడా ఇచ్చి ఈ నిర్మాణాలు ముందుకు తీసుకెళ్లినందుకు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. బ్రిడ్జి కనీసం గుణాదులు కూడా ఎందుకు తీలేకపోయారు, దానికి సమాధానం చెప్పండి. 5 సంవత్సరాలు మీరు ఏం చేశారు? ఒక బ్రిడ్జి కట్టారా? ఎక్కడన్నా ఒక కలవట్ కట్టారా? ఈ నియోజకవర్గంలో పల్నాడు జిల్లాలో పోయిన ఒక బ్రిడ్జి కట్టారా? ఇట్లాంటిది మాటలు చెప్పారు, మాయ మాటలు చెప్పారు. తెలుగుదేశం వాళ్ళ మీద, ఎన్డీఏ నాయకుల మీద అసత్య ప్రచారాలు చేశారు తప్ప చేసిన మంచి పని ఒకటి ఉందో చెప్పానండి. గత ప్రభుత్వాన్ని, గత ఎమ్మెల్యే ఏం చేశాడు? అది ఎదుటి మీద బురద జల్లటం, దుష్ప్రచారం చేయటం, మేము అంత చేసాం ఇంత చేసాం అన్నావు. నువ్వేం కట్టావు చెప్పు? ఓ బ్రిడ్జి కట్టావు నువ్వు ఈ వినుకొండ నియోజకవర్గంలో. గతంలో మరి మదమంచిపాడు ఆంజనేయ స్వామి దగ్గర బ్రిడ్జి కట్టింది ఎవరు? మేం కాదా? చంద్రబాబు గారి పాలనలో కట్టింది ఎవరు? మేమే కదా. మదమంచిపాడు ఆంజనేయ స్వామి దగ్గర బ్రిడ్జి కట్టింది మేమే, ఈ బ్రిడ్జి కడుతుంది మేమే. దీని కంట్రిబ్యూషన్ ఇచ్చింది స్టేట్ గవర్నమెంట్, మా ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చింది చంద్రబాబు గారి నాయకత్వంలో. అట్లాగే గోకరకొండ దగ్గర బ్రిడ్జి కడుతుంది మేమే. నా టైంలో చంద్రబాబు గారి సహకారంతో 3 బ్రిడ్జిలు కడుతున్నాం. మీరు కనీసం ఒకటన్నా కట్టారా? ఎందుకు కట్టలేకపోయారు? వినుకొండకు అది చేసాం ఇది చేసాం అన్నారు. కనీసం కొండ మీద ఘాట్ రోడ్డుకు పూర్తి చేయలేకపోయారు మీరు. ఈరోజు ఇంజనీర్లు అడిగితే ఇంకా కొండ మీద డెప్త్ ఇంకా చాలా నిబంధనల ప్రకారం హైట్ స్లోప్ ఎక్కువైపోయింది, దాన్ని తగ్గించాలి, లేదా బస్సులు వెహికల్స్ వెళ్ళడానికి చాలా కష్టం అని చెప్పి ఇంజనీర్లు చెప్తున్నారు. కొండ మీదకి వెళ్ళడానికి ఇంకా ఘాట్ రోడ్డు నిర్మాణం చేయాల్సింది చాలా ఉంది. ఇది పండగలోపు కొంత కొండ మీదకి వెళ్లాల్సినటువంటి మార్గాన్ని సుగమం చేసి, పండగ తర్వాత ఏదైతే డీప్నింగ్ ఉందో, హైట్ ఉన్నటువంటి కొండలు ఏదైతే చౌకాలు ఉన్నాయో, పండగ అయిపోయిన వెంటనే మళ్ళీ దాన్ని కూడా టేకప్ చేసి కొండ మొత్తం ఘాట్ రోడ్ పూర్తి చేస్తాం. రామలింగేశ్వర స్వామి దేవాలయం కూడా భక్తులందరి సహకారంతో రామలింగేశ్వర స్వామి గుడి పూర్తి చేస్తాం. అట్లాగే వినుకొండ గుంటూరు రహదారి విస్తరణ 4 లైన్ కి 2605 కోట్లు నిధులు ఇచ్చినటువంటి చంద్రబాబు గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. దీని వలన మనకి గుంటూరులో పారిశ్రామికంగా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందే అవకాశాలు వచ్చినాయి. సుమారు 100 ఎకరాలు ప్రైమ్ ల్యాండ్ వినుకొండ దగ్గరలో పరిశ్రమలు పెట్టుకోవడానికి 150 ఎకరాలు ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేశాం. మంచి లెదర్ పార్క్ లాంటి ఏ పార్కులు వచ్చినా స్వాగతిస్తున్నాం. అదే ఇండస్ట్రీస్ ని ఆహ్వానిస్తున్నాం. వాళ్ళకి ఎలాంటి పర్మిషన్లు కావాలన్నా ఎక్కడ కూడా రూపాయి లంచం కూడా అడగకుండా ఎవరన్నా అడిగితే చర్యలు తీసుకుంటాం. బ్రహ్మాండంగా అన్ని విధాల సహకారం ఇస్తాం. పర్మిషన్లన్నీ, అనుమతులన్నీ ఇప్పిస్తాం. మేము పరిశ్రమలు కూడా మరి లోకేష్ గారి నాయకత్వంలో చాలా పరిశ్రమలు వస్తున్నాయి. అలాగే వినుకొండ కూడా పరిశ్రమలు ఇమ్మని చెప్పేసి మేము నారా లోకేష్ గారిని కూడా కోరటం జరిగింది. భవిష్యత్తులో మన పరిశ్రమలు రావడానికి అవకాశం ఉంది. 4 లైన్ 2605 కోట్లతోటి 4 లైన్ మనకి ఇవ్వటము వినుకొండ అభివృద్ధికి కొత్త మలుపు. దీని వలన వినుకొండ నుండే 4 లైన్ హైవే బిగిన్ అవుతుంది. ఓ 15 కిలోమీటర్లు వెళ్ళగానే ఇటు వెళ్తే మరి హైదరాబాదు, అటు వెళ్తే చెన్నై, ఒంగోలు, అమరావతి రాజధాని. ఇట్లా మనకి ఈ 4 లైన్ వినుకొండ నుండి గుంటూరు దాకా 4 లైన్ హైవే వేసినందువలన మనం తక్కువ టైంలోనే, గంటలోనే మనము వినుకొండ నుండి గుంటూరు వెళ్ళడానికి మనకు అవకాశాలు ఏర్పడ్డాయి. కాబట్టి వాళ్ళు పరిశ్రమల్లో తయారు చేసినటువంటి వాటిని నేషనల్ హైవేకి వెళ్ళడానికి వినుకొండ నుండే నేషనల్ హైవే బిగిన్ అవటం అనేది ఇది పరిశ్రమల అభివృద్ధికి మార్గం సుగమం అయింది. మరి ఈ 4 లైన్ కి నిధులు ఇచ్చినటువంటి చంద్రబాబు గారికి, 2605 కోట్లు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి, అట్లాగే నరేంద్ర మోడీ గారికి, ప్రధానమంత్రి గారికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈపురులో బహిరంగంగా పబ్లిక్ ప్రదేశంలో మద్యం తాగిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బహిరంగ పబ్లిక్ ప్రదేశాలలో మద్యం త్రాగడం నిలువరించడంలో భాగంగా ఈపూరు ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి ఆకస్మిక తనిఖీలు చేశారు. బహిరంగంగా మద్యం తాగుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు సిఐ వెంకటేశ్వర్లు తెలిపారు. నూజెండ్ల మండలం అప్పాపురంలో చేపలు పట్టే క్రమంలో ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు ఒంగోలు మండలం చెరగాని వారి పాలెంకు చెందిన 55 సంవత్సరాల ఏడుకొండలు చేపలు పట్టే కూలీగా పనిచేస్తాడు. ఈ క్రమంలో అప్పాపురం వద్ద చేపలు పడుతున్న సమయంలో అదుపు తప్పి మృతి చెందినట్లుగా తెలిపారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని పోలీసులు వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రైతుల వద్ద ఉన్న పొగాకు కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము ప్రభుత్వాన్ని కోరారు. ఈపూరు మండలం ఊడిజర్ల, ఎర్రబాలెం, నల్లకొండ తండ,
ఊడిజల్ల ఎస్సీ కాలనీ తదితర గ్రామాల రైతులు జీపీఐ కంపెనీ ద్వారా బాండ్లు పొంది పొగాకు సాగు చేసిన పంటలను కొనుగోలు చేయకపోవడంతో రైతులను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంట చేతికొచ్చి ఆకు చెక్కులు తొక్కి 3 నెలలైనా ఇంతవరకు ప్రాసెసింగ్ కు అనుమతించలేదని, రైతులు పెట్టుబడులు పెట్టి 6 గాలం కష్టపడి పండించిన పొగాకు పంట 3 నెలలైనా అమ్ముడు పోకపోవడంతో రైతులకు అప్పుల వాళ్ళ ఒత్తిడి ఎక్కువైందన్నారు. ప్రభుత్వం స్పందించి రైతుల పొగాకు వెంటనే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుని రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా అధికారులకి, కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా సమితి నుంచి రైతుల పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా, ఈ ఏడాది రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఒక పక్క పొగాకు రైతులు పొగాకు వేసి పొగాకు కొట్టాలంటే భయపడే పరిస్థితి. ఈ కూలీలకి ఇప్పుడున్న రేటుకి గత ఏడాది ఉన్న రేటు ఈ ఏడాది లేకపోవటం. ఇప్పుడు కొన్ని కంపెనీలు వీళ్ళకి బాండ్లు జారీ చేసి 3 నెలల నుంచి కూడా వీళ్ళ దగ్గర ఉన్న పొగాకుని కొనుగోలు చేయట్లా. పొగాకు చెక్కు ఏదో కొట్టిన తర్వాత, చెక్కు కట్టిన తర్వాత వీళ్ళు కొనకపోతే రైతులు ఎంత ఇబ్బంది పడతారో ఒకసారి ఆలోచించండి. ప్రతి రైతు కూడా ₹2, ₹3 వడ్డీలు తీసుకొచ్చి ఒక పక్క కూలీలకి ఇది అమ్మి డబ్బులు ఇద్దాం అనుకున్న రైతులకి ఇవాళ చాలా దారుణమైన పరిస్థితి. ఒక పక్క వడ్డీ పెరిగిపోతుంది, ఈ పక్క 3 నెలల నుంచి పొగాకు తీసుకోవట్లా. అదేంటంటే గూడాలు ఖాళీ లేవు, గూడాలు ఖాళీ అయితే మేము తీసుకెళ్తాం అంటున్నారు. ప్రభుత్వ నియంత్రణ అనేది లేకపోవడంతో ప్రతి ఒక్కరు కూడా రైతులతోటి ఆడుకునే పరిస్థితి. మేము ఒకటే కూటమి ప్రభుత్వాలు చెబుతున్నాం, గత ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ఇవాళ జై కిసాన్, జై జవాన్ అని మనం చెప్పుకుంటాం తప్ప జవాన్లో ఉన్న 1% కూడా కిసాన్ వైపు మీరు చూపించలేదు. కిసాన్ పట్ల చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. ఇవాళ కిసాన్కి అప్పులు పాలై ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకునే నాదులు లేడు. ఇవాళ రైతులు వ్యవసాయం చేయాలి అంటే భయంతో వ్యవసాయం చేస్తున్నారు. ఈ ఏడాది బాగా ఉన్నాయి రేట్లు అని వచ్చే సంవత్సరం మిర్చి పంటేస్తే గత ఏడాది 30,000 ఉన్న మిర్చి కాస్త 20,000కి, 15,000, 10,000. ప్రభుత్వం మద్దతు కూడా 10,000 రూపాయలు, 11,000 రూపాయలు మద్దతు ధర అనేకే రైతులు కూడా గుండెల్లో రైళ్లు పరిగెత్తే పరిస్థితి. ఎందుకు రైళ్లు పరిగెత్తున్నాయంటే మిర్చి పంట అంటేనే ఖరీదైన పంట, పొగాకు పంట అంటేనే ఖరీదు పంట. ఈ పక్క ప్రాంతాల్లో నీళ్లు లేనప్పటికీ కూడా ట్యాంకర్ల ద్వారా నీళ్లు తీసుకొచ్చి మొక్కలు వేసుకునే పరిస్థితి. ఎందుకు వేస్తారంటే ఏదైనా పోతూ పండినా కానీ పెట్టుబడి వచ్చి ₹10 మిగులుతాయి అనుకుంటుంది. అలాంటి రైతుల ఆశ ఈ ఏడాది అడి ఆశ అయింది. ఇవాళ రైతుల పరిస్థితి చాలా దారుణమైన స్థితిలో ఉంది. మేము గత కొన్నేళ్లుగా రైతుల్ని పట్టించుకొని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా అనేక అధికారులకి, ప్రభుత్వ పెద్దలకు కూడా మేము వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా ఏ ప్రభుత్వం కూడా రైతుల పక్షాన ఇంట్లేదు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మా డిమాండ్ల ప్రకారం ప్రతి రైతుకు ఎకరాకి ₹20,000 పెట్టుబడి సాయం ఇవ్వాలి. రైతులు పండించిన ప్రతి పంట కూడా ప్రభుత్వమే మార్కెట్ యార్డుల్లో, ఆర్బీకే కేంద్రాల్లో కొనుగోలు చేయాలి. రైతుకి ఒక 60 సంవత్సరాలు నిండిన ప్రతి రైతుకు కూడా ₹10,000 పెన్షన్ ఇవ్వాలి. అదేవిధంగా రైతులు ₹2 లక్షల లోపున్న వ్యవసాయ రుణాలన్నిటికీ కూడా రద్దు చేయాలి అనే వినాదంతో, అదే కాదు రైతులు వాడే డీజిల్, పెట్రోలు, అనేకం రైతులు వాడే పనిముట్లు, వీటన్నిటిపై కూడా కులాలు, మతాలు తేడా లేకుండా రైతు అనే ప్రతి ఒక్కరికి కూడా 90% ఇప్పుడు ఇదివరకు డ్రిప్ ఇరిగేషన్స్ ఉండేవి, తక్కువ నీటితో సేద్యం చేసే అవకాశం ఉండేది. అలాంటి డ్రిప్పుని గాలికి వదిలేశారు. రైతుల పరిస్థితి చాలా దయనీయమైన పరిస్థితిలో ఉంది. పొగాకు రైతులు ఈపూరు మండలంలోనే 2 ఊర్లు నేను పరిశీలించగా పొగాకుని కొట్టకుండా పొలాల్లో తొక్కేస్తున్నారు. ఎందుకు తొక్కేస్తున్నారంటే ఈ కూలీలు ఉన్న పరిస్థితి. సరే, కూలీ తప్పని నేను అంటలా, ₹10 రైతుకు వస్తే ₹4 కూలీ ఇవ్వడంలో రైతుకు ఎటువంటి ఆక్షేపణ ఉండదు. అసలు రైతుకు వచ్చేదానికి కూలీ వేరీ చేసుకుంటే రైతు కంటే కూలీకే బెటర్గా ఉండే పరిస్థితి. ఈ కొద్ది మంది రైతులు కూడా కూలీలుగా మారుతారేమో అని మా భయం. దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కూటమి ప్రభుత్వం పెద్ద మనసు చేసుకొని ఏదైతే రైతుకు అవసరమో అవన్నిటినీ కూడా రైతులకు అందించాలని, రేపు 20వ తారీఖు కార్మికులు, రైతుల హక్కు కోసం జరిగే సార్వత్రిక సమ్మెను ఇక్కడున్న రైతులకు ఎంతమంది అయితే ఉంటారో ఆ కొద్ది మంది రైతులైనా మీ గ్రామాల్లో రైతులు దగా పడుతున్నారు, రైతులకు కావాల్సిన హక్కులు సాధించుకోవడం కోసం ఒక అరగంట పాటు మీరు సమ్మెను జయప్రదం చేయాలని ఈరోజు పల్నాడు జిల్లా ఈపూరు మండలంలో ప్రచారంలో భాగంగా ఈరోజు ఇక్కడ ప్రచారం చేశారు.
వినుకొండలో మే 31వ తేదీన జూనియర్ కాలేజీలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తెలిపారు. చదువుకున్న విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. సుమారు 500 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు ఉంటాయన్నారు. 20 నుంచి 30 కంపెనీలు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయని చెప్పారు. ఈ నెల 31వ తేదీన మెగా జాబ్ మేళా జరగబోతా ఉంది. సో ఈ అవకాశాన్ని జూనియర్ కళాశాలలో మెగా జాబ్ మేళా ఏర్పాటు చేస్తున్నాం. సుమారు 20 నుండి 30 కంపెనీల దాకా మరి ఉద్యోగ అవకాశాలు ఇచ్చేటువంటి కంపెనీలు వస్తాయి. సుమారు 400-500 మందికి ఈ మెగా జాబ్ మేళాలో 400-500 మందికి తక్కువ లేకుండా ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. కాబట్టి చదువుకునే విద్యావంతులు యువకులు ఈ అవకాశాన్ని జాబ్ మేళాలో ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. మే 31వ తారీఖు జాబ్ మేళా నిర్వహిస్తున్నాం మన వినుకొండ టౌన్ లో జూనియర్ కళాశాలలో. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువకులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. వినుకొండ సమాప్తం. తిరిగి రేపటి కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.